మండలం చేర్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చేవెళ్ల రేఖ వెంకట్రెడ్డి, వార్డ్ మెంబర్ అభ్యర్థులతో, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి చేవెళ్ల రేఖ వెంకట్రెడ్డి మాట్లాడుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఈసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిల సహకారంతో పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి గ్రామంలో మంచినీటి రోడ్లను మరియు డ్రైనేజ్ వ్యవస్థను కల్పిస్తానని, చర్యాల గ్రామంలో వీక్లీ మార్కెట్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్ తోపాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చర్యాల గ్రామంలో ఇంటింటా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మహిళా రిజర్వేషన్ కావడం వల్ల నా భార్య అయినటువంటి చేవెళ్ల రేఖ వెంకటరెడ్డి తను సర్పంచ్గా పోటీ చేస్తుంది. మా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జగ్గారెడ్డి గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మమ్మల్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా మేము ఎక్కడికి వెళ్ళినా చర్యాల గ్రామంలో 10 వార్డులకు మిమ్మల్ని గెలిపిస్తాము అని ఆశీర్వదిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే కాకుండా చర్యాల గ్రామానికి సంబంధించి గతంలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కొన్ని కోట్ల రూపాయలతోటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్స్ కానీ, నీటి వసతి కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాం. లైటింగ్ వ్యవస్థ అన్నీ కూడా. ఎందుకంటే మా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు మా గ్రామానికి వాళ్ళు ఇండస్ట్రియల్ చైర్మన్ కాబట్టి కొన్ని సిఎస్ఆర్ నిధుల ద్వారా డెవలప్ చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మేము ప్రజలకు వాగ్దానం చేస్తున్నాము. స్థానికంగా మాకు చర్యాల గ్రామం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. మా గ్రామం నుంచి పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ గారు, ఎక్స్ఎంపీపీ అంజన్న గారు, వారి ఆశీస్సులతోటి మా గ్రామాన్ని ఇంకా చాలా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాము. వారి నాయకత్వంలో మేము పనిచేయడానికి మా ప్యానెల్ మెంబర్స్ అందరు పనిచేయడానికి ముందుకొస్తున్నారు. అదేవిధంగా మా చైర్మన్ మార్కెట్ కమిటీ ఉంది కాబట్టి చర్యాల గ్రామ పిల్లలకు ఒక పెద్ద హామీ ఇవ్వడం జరిగింది. గెలిచిన ఒక నెల లోపలనే చర్యాల గ్రామంలో మార్కెట్ అంటే మేము ఏదైనా ఇబ్బంది మాకు కందికి పోవాలంటే మార్కెట్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 5 కిలోమీటర్ల వ్యవధి లోపల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి చిన్న యాక్సిడెంట్ అట్లా మహిళలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వీక్లీ మార్కెట్ ఏర్పాటు చేయడానికి వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రం కూడా రైతులందరికీ ఒక శుభవార్త. వారి ఆధ్వర్యంలోనే వరి కొనుగోలు కేంద్రం చర్యల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇదంతా రైతులందరూ గమనించాలి. అధికార పార్టీకైనా బలపరిచిన మమ్మల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామానికి మరింత సేవ చేసే భాగ్యం మాకు కల్పిస్తారని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి మా వెంకరెడ్డి, చెవెళ్ళ వెంకరెడ్డి రేఖ గారు, వారికి బలపరచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఉంగరం గుర్తు తనది కాబట్టి అప్పటి నుంచి కూడా ఒక పట్టుదలతో పనిచేసే వ్యక్తి వెంకటరెడ్డి. ఈరోజు కాదన్నా కానీ టికెట్ రాక ముందు కూడా ఆయన ఈ ఊర్లో డెవలప్మెంట్ ఏది అడిగినా కానీ కాదని చెప్పిండు. కాబట్టి అతను పనిచేస్తాడని చెప్పి ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా నమస్కరిస్తూ వెంకరెడ్డిని ఉంగరం గుర్తుకు ఓటేసి అందరూ కూడా బంపర్ మెజారిటీతో గెలిపించాలి. వారితో పాటు 10 మంది మెంబర్లను కూడా గెలిపించాలని చెప్పి ఈ చర్యాల గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా వారికి వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అభివృద్ధిలో తోడుగా మేమందరం కూడా తోడుగా ఉంటూ గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా వెంకరెడ్డి గారు 15 కోట్ల హామీని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పైన మినిస్టర్లు కానీ జగ్గారెడ్డి గారు ఉన్నారు మాకు. కాబట్టి ఈ అభివృద్ధిలో మాతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సాధ్యం ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా నమస్కరిస్తూ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించగలరని చెప్పి కోరుకుంటున్నాం.